तुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ओम गं गणपतये नमः। सद्गुरवे नमः। శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మనము నారాయణీయం 36వ దశకానికి చేరుకున్నామమ్మా. 35వ దశకం పరంగా మనం 34, 35 రెండు దశకాల పరంగా మనం శ్రీరామచరితం రామాయణ ఘట్టాలన్నీ కూడా చక్కగా చెప్పుకున్నాం. అంటే పరోక్షంగా రామావతారం గురించి తెలుసుకున్నాము. నేటి దశకం రీత్యా మనం పరశురామావతార వర్ణనం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పత్రేః పుత్రతయా పురా త్వమనసూయాయాం హి దత్తాభిధో జాతశిష్య నిబంధతంద్రితమనాః స్వస్థశ్చరన్ కాంతయా దృష్టో భక్తతమేవ హైహయమహీపాలేన తస్మై వరాన్ అష్టైశ్వర్యముఖాన్ ప్రదాయ దదిథస్వేనైవ చాంతే వధం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, పూర్వకాలమున నీవు అత్రి మహర్షికి అనసూయయందు దత్తుడను పేరుతో దత్తాత్రేయుడిగా జన్మించితివి తండ్రి. గురువుగా ఉండి శిష్యులను కలిగియుండుటకు ఇష్టము లేక స్వేచ్ఛగా భూమండలమున భార్యతో కలిసి తిరుగుచుంటివి. అప్పుడు గొప్ప భక్తుడు హైహయ వంశమునకు చెందిన రాజు అగు కార్తవీర్యార్జునుడు నిన్ను సేవింపగా అతనికి అష్టసిద్ధులు ప్రాప్తించుట మొదలైన వరములనిచ్చి చివరకు నీ చేతిలోనే మరణించున్నట్లు వరము సంగితివి అని. పూర్వకాలంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడను పేరుతో జన్మించావు కదా తండ్రి. గురువుగా ఉండి శిష్యులను కలిగి ఉండుటకు ఇష్టం లేకుండా స్వేచ్ఛగా భూమండలమంతా కూడా భార్యతో అనగా పరోక్షంగా అనఘాదేవితో కలిసి తిరుగుతూ ఉన్నావు. అప్పుడు గొప్ప భక్తుడైనటువంటి హైహయ వంశమునకు చెందిన రాజు అగు కార్తవీర్యార్జునుడు ఎలా ఎంతగా సేవించారు అనేది మనం దత్తపురాణంలో చాలా విపులంగా చెప్పుకున్నాం కదా అమ్మా. దత్తపురాణం ఆడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కొత్త వాళ్ళైతే చూడొచ్చమ్మా, వినొచ్చు. అది అలా కార్తవీర్యార్జునుడు నిన్ను సేవింపగా అతనికి అష్టసిద్ధులు ప్రాప్తించుట మొదలైన వరములనిచ్చి చివరకు దత్తుని చేతిలోనే మరణించున్నట్లు వరము సంగితివి తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దత్తుని చేతిలో అంటే పరోక్ష విష్ణుమూర్తి చేతిలోనే అన్నట్లుగా.
సత్యం కర్తుమథార్జునస్య చ వరం తత్శక్తిమాత్రానతం బ్రహ్మద్వేషి తదాఖిలం నృపకులం హంతుం చ భూమేర్భరం సంజాతో జమదగ్నితో భృగుకులే త్వం రేణుకాయాం హరే రామో నామ తదాత్మజేష్వరజః పిత్రోరథాః సమ్మదం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, ఆ కాలమున రాజులు అందరును బ్రాహ్మణుల యందును వేదముల యందును ద్వేషము వహించి దుష్టులై భూమికి భారముగా ఉండిరి. నీ వరప్రభావము వలన అమిత శక్తిశాలి అయిన కార్తవీర్యార్జునునికి భయపడి వారు అణిగి మణిగి ఉండిరి. అప్పుడు అతనికి ఇచ్చిన వరమును, అనగా నీ చేతిలోనే అతడు మృతి చెందునట్లు ఇచ్చిన వరమును యథార్థంగా వించుటకును భూమికి భారముగా ఉన్న దుష్టరాజులను హతమార్చుటకును నీవు భృగువంశమునందు రేణుకా జమదగ్నులకు పుత్రుడవై జన్మించితివి. వారి కుమారులలో నీవు చిన్నవాడవు. నీ పేరు పరశురాముడు. నీవు తల్లిదండ్రులకు ఎంతయో సంతోషమును కూర్చుచుంటివి అని. నారాయణ 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 నారాయణ. ఆ రకంగా పరశురాముడు జన్మించారు. ఎవరికి? రేణుకా జమదగ్నులకు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు పరశురాముడై ఉద్భవించారు అని చెప్పి, తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని కూర్చుచుంటివి అని చెప్పుకున్నాం. అయితే ఎందుకు జన్మించవలసి వచ్చింది అంటే, మరి కార్తవీర్యార్జునుడికి మరణం తన చేతిలోనే అని చెప్పినందుకు గాను, ఆ మాటని యథార్థంగా వించుటకు గాను, అంతేకాక ఆ కాలంలో రాజులు అందరూ, అంటే హైహైవ రాజుల కాలంలో అందరూ కూడా బ్రాహ్మణుల యందును వేదముల యందును ద్వేషం వహించి దుష్టులై భూమికి భారంగా ఉండటం వలన వాళ్ళు భూమికి భారంగా ఉన్నారు. కానీ కార్తవీర్యార్జునుడి వలన భయపడి అణిగిమణిగి కూడా ఉండేవాళ్ళు. అయితే భూమికి భారంగా ఉన్నటువంటి దుష్టరాజులందరినీ కూడా హతమార్చడానికి గాను భృగువంశమునందు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు రేణుకా జమదగ్నులకు పుత్రుడవై జన్మించితివి. ఎలా? పరశురాముడు అనేటువంటి నామధేయంతో. ఏమ్మా? శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. లబ్ధాంనాయ గణశ్చతుర్దశ వయా గంధర్వరాజే మనాక్ ఆసక్తాం కిల మాతరం ప్రతిపితుః క్రోధాకులాస్యాజ్ఞయా తాతాజ్ఞాతిగ సోదరైః సమమిహం చిత్వాథ సంతాత్పితుః తేషాం జీవనయోగమాపిథవరం మాతా చ తే దాద్వరాన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నీవు 14 ఏండ్ల వయస్సులోనే సమస్త వేదములను అభ్యసించితివి. ఒకనాడు గంధర్వరాజైన చిత్రరథుడు కొంతమంది యువతులతో జలక్రీడలాడుచుండగా ఆ దృశ్యమునకు నీ తల్లి ఆకర్షితురాలైనదని నీ తండ్రి కోపించి ఆమెను వధించుమని ఆజ్ఞాపించెను. అప్పుడు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించిన నీ సోదరులతో తల్లిని కూడా తండ్రి ఆజ్ఞ మేరకు సంహరించితివి. పిదప నీ తండ్రి శాంతించి వరమియ్యగా నీ తల్లిని తిరిగి సోదరులను కూడా బ్రతికించుకుంటివి. అప్పుడు నీ తల్లి నీకు వరములనిచ్చినది అని. 14 ఏండ్ల వయస్సులోనే ఆ యొక్క పరశురాముడు సమస్త వేదాలను కూడా అభ్యసించారుట. అయితే ఒకసారి రేణుకామాత ఏమవుతుంది అంటే, కొంతమంది యువతులతో జల క్రీడలాడుచున్నటువంటి చిత్రరథుడు అనేటువంటి గంధర్వరాజు
కొంతమంది యువతులతో జలక్రీడలాడుతున్నటువంటి దృశ్యాన్ని చూచి కాసేపు ఆవిడ కొంచెం ఆ దృశ్యానికి ఆకర్షితురాలైందని ఆ యొక్క జమదగ్ని మహర్షి తెలుసుకుని వెంటనే ఆమెను వధించమని ఆజ్ఞాపిస్తారు. ఈ అంశం మనం దత్తపురాణంలో కూడా చెప్పుకున్నాం. అట్లాగే రేణుకామాత అంటే ఎల్లమ్మ తల్లి, ఆవిడ గురించి మనం అసలు తెలుసుకున్నది దత్తపురాణంలోనే. అప్పుడు వెంటనే మనం చైత్రంలోను, ఆషాఢం, కార్తీకం ఈ 3 నెలల్లో రేణుకామాతని కనుక ఆరాధన చేస్తే ఇహ వాళ్ళకి సకల సౌభాగ్యాలు, ఏ కొరత కూడా జీవితంలో ఇహలోకంలో ఉండదు అనేటువంటి దత్తవాక్యం రీత్యా మనమందరం కూడా రేణుకా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నటువంటి అంశం ఈ సందర్భంలో మనందరం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. నెల రోజులు ఎంతో క్రమ పద్ధతిగా కూడా మనం పారాయణ, నివేదనలు, పూజాధికాలు అన్నీ కూడా చాలా మహాద్భుతంగా అందరం కలిసి చేసుకున్నాం కదా అమ్మా. అయితే ఇంతకీ ఆ రేణుకామాతని వధించమని చెప్పి తండ్రి ఆజ్ఞాపిస్తే ఆ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించారుట సోదరులతో. ఉల్లంఘించేటప్పటికీ ఆ సోదరులని, తల్లిని కూడా తండ్రి ఎప్పుడైతే తన ఆజ్ఞ ఉల్లంఘించారో మిగతా కొడుకులు వాళ్ళని, తల్లినటు సంహరించమన్నారు కదా ఆవిడని, ఈ 2 పనులు కూడా కలిపి చేసేశారన్నమాట పరశురాముడు. పిదప నీ తండ్రి శాంతించి వరమీయగా మళ్ళీ శాంతించి వరమిచ్చారట పరశురాముడికి. ఆ వరం మేర తల్లిని, సోదరులను కూడా తిరిగి బ్రతికించుకున్నారుట. అప్పుడు రేణుకామాత కూడా పరశురాముడికి వరాలనిచ్చారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పిత్రా మాతృముదేస్తవాహృత వియద్ధేనోర్నిజాదాశ్రమాత్ ప్రస్థాయాథ భృగోర్గిరా హిమగిరావారాధ్య గౌరీపతిం లబ్ధ్వా తత్పరసుం తదుక్తదనుజచ్ఛేది మహాస్త్రాదికం ప్రాప్తో మిత్రమథా కృతవ్రణమునిం ప్రాప్యాగమస్వాశ్రమం. దేవా, తండ్రి యొక్క కోరిక చేని తల్లిని సంతోషపెట్టుటకై స్వర్గలోకమున ఉన్న కామధేనువును నీ ఆశ్రమమునకు తీసుకుని వచ్చితివి. అట్లే నీ ప్రపితామహుడైన భృగు మహర్షి ఆజ్ఞననుసరించి హిమవత్ పర్వతమునకు పోయి అచ్చట ఉన్న శివుని ఆరాధించితివి. ఆ స్వామి అనుగ్రహము వలన గండ్రగొడ్డలిని పొంది ఆ పరమేశ్వరుడు చెప్పిన రాక్షసులను సంహరించితివి. అందువలన ఆ పరమేశ్వరుడు కరుణతో మహాస్త్రములను నీకు ప్రసాదించెను. తరువాత అకృతవ్రణుడను మునీశ్వరుని స్నేహితునిగా చేసుకొని నీ ఆశ్రమమునకు తిరిగి వచ్చితివి అని. ఆ పరశురాముడి అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఏం చేశారుట, తండ్రి యొక్క కోరికచే తల్లిని సంతోషపెట్టడానికని చెప్పి స్వర్గలోకంలో ఉన్నటువంటి కామధేనువుని ఆ యొక్క జమదగ్ని మహర్షి ఆశ్రమానికి తీసుకువచ్చాట పరశురాముడు. అట్లే ప్రపితామహుడైనటువంటి భృగు మహర్షి ఆజ్ఞను అనుసరించి హిమవత్ పర్వతమునకు పోయి అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని ఆరాధించారుట. పరమేశ్వరుని అనుగ్రహం వలనే గండ్రగొడ్డలిని పొందారుట. పరశురాముడి యొక్క ఆయుధం గండ్రగొడ్డలి ఉంటుంది కదా అమ్మ, అది గండ్రగొడ్డలిని పొందటమే కాక పరమేశ్వరుడు చెప్పినటువంటి రాక్షసులను సంహరించారుట. అందువలన ఆ పరమేశ్వరుడు ఎంతో సంప్రీతి చెంది కరుణతో ఇంకా మరికొన్ని మహాస్త్రములను ఈ యొక్క పరశురామునికి ప్రసాదించారుట. తరువాత అకృత వ్రణుడు అనేటువంటి మునీశ్వరుని స్నేహితునిగా చేసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఆఖేటోపగతోర్జునః సురగవీ సంప్రాప్త సంపద్గణైః త్వత్పిత్రా పరిపూజితః పురగతో దుర్మంత్రివాచా పునః గాం క్రేతుం సచివం న్యయుంక్తకుధియా తేనాపి రుంధన్ముని ప్రాణక్షేప సరోషగోహత చము
చక్రేణ వత్సో హృతః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు వేటకై వెడలి మీ ఆశ్రమమునకు వచ్చెను. అప్పుడు నీ తండ్రి అయిన జమదగ్ని కామధేనువు యొక్క అనుగ్రహం వలన లభించిన వస్తువుల చేత ఆ మహారాజునకు విశేషముగా అతిథి సత్కారములను చేసెను. తరువాత మహారాజు పట్టణమునకు తిరిగిపోయి దుష్టుడైన మంత్రి ప్రోద్బలము చేత కామధేనువును కొనుటకై ఒక సచివుని పంపెను. జమదగ్ని మహర్షి అతనిని తిరస్కరించగా దుష్టుడైన అతడు మహర్షిని చంపెను. అందువలన కామధేనువు కోపముతో మహారాజు యొక్క సేననంతయు చంపివేసినది. చివరకు ఆ దుష్టుడు కామధేనువు యొక్క దూడను అపహరించుకొని పోయెను అని. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు వేట కోసమని చెప్పి వెడలి ఆశ్రమానికి వచ్చారట, జమదగ్ని మహర్షి ఆశ్రమానికి. అప్పుడు జమదగ్ని కామధేనువు యొక్క అనుగ్రహం వలన లభించినటువంటి వస్తువుల చేత ఆ మహారాజునకు విశేషముగా అతిథి సత్కారాలను చేశారట. అయితే ఆ మహారాజు పట్టణానికి వెళ్ళి చక్కగా ఈ యొక్క అతిథి సత్కారాలన్నీ కూడా ఆ యొక్క మంత్రులతో వాళ్లతో చర్చ చేసేటప్పటికీ చూడండి, దుష్టుడైనటువంటి ఆ మంత్రి ప్రోద్బలంతో కామధేనువును కొనేసేయాలి, అది మన రాజ్యంలోనే ఉండాలి, ఆ మహర్షి ఆశ్రమంలో ఎందుకు, మనం కొనేసి తెచ్చేసుకుందాం, కావలసినంత ధనం ఇచ్చేసేసి అని చెప్పి ఒక సచివుని ఒక రాయబారంగా పంపారుట. అయితే జమదగ్ని మహర్షి అతనిని ఆ సచివుడిని తిరస్కరించి, లేదు అట్లా ఇచ్చేది కాదు అనేటప్పటికీ దుష్టుడైన అతడు జమదగ్ని మహర్షిని సంహరించెను. ఎప్పుడైతే మహర్షిని ఆ దుష్టుడు ఆ రాయబారి సంహరించాడో వెంటనే కామధేను కోపంతో మహారాజు యొక్క సేననంతయును కూడా చంపివేసిందిట. చివరకు ఆ దుష్టుడు ఏం చేశారుట, కామధేనువు యొక్క దూడను అపహరించుకొని వెళ్ళాడుట. అది మొత్తానికి ఉత్త చేతులతో వెళ్లకుండా అట్లా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సుక్రోజ్జీవిత తాతవాక్య చలిత క్రోధోథ సంఖ్యా సమం బిభ్రధ్యాత మహోదరోపనిహితం చాపం కుఠారం శరాన్ ఆరూఢ సహవాహయంత్ర కరథం మాహిష్మతి మావిశన్ వాగ్భిర్వత్సమదా సుశిక్షితిపతౌ సంప్రాస్తుతాః సంగరం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, అప్పుడు శుక్రాచార్యుడు తన మంత్రశక్తిచే జమదగ్నిని తిరిగి బ్రతికించెను. ఆ జమదగ్ని వలన విషయమును తెలుసుకున్న పరశురాముడు విపరీతమైన క్రోధమునకు లోనయ్యెను. అందువలన శంకరుని సేవకుడైన మహోదరుని ధ్యానింపగా అతడు నీకు ధనస్సు, గొడ్డలి, బాణములను ఇచ్చెను. వాటిని ధరించి నీవు అశ్వములతో సారథితో ఉన్నటువంటి రథమునెక్కి కార్తవీర్యుని రాజధాని అయిన మాహిష్మతీపురమునకు వెళ్ళితివి. మంచి మాటలతో కామధేనువు యొక్క దూడనిమ్మని నీవు రాజుని అడగగా అతడు తిరస్కరించెను. అందువలన నీవు అతనితో యుద్ధమునకు దిగితివి అని చెప్పి శుక్రాచార్యుడు ఏం చేశారుట, ఎప్పుడైతే జమదగ్ని మహర్షిని ఆ యొక్క కార్తవీర్యార్జునుడి రాయబారి సంహరించాడో, కామధేనువుని ఏలేదని చెప్పి వెంటనే ఆ శుక్రాచార్యుడు వచ్చి తన మంత్రశక్తిచే మహర్షిని బ్రతికించారుట. బ్రతికించినాక అసలు ఏం జరిగింది విషయం అని చెప్పి తెలుసుకున్నటువంటి పరశురాముడికి ఎంతో కోపం వచ్చి శంకరుని సేవకుడైనటువంటి మహోదరుణ్ణి ధ్యానించారుట. అయితే ఆ మహోదరుడు వచ్చి స్వామికి పరశురాముడికి ధనస్సు, గొడ్డలి, బాణములను ఇస్తే వాటిని ధరించి అశ్వములతోనూ సారథితోనూ కూడి ఉన్నటువంటి రథాన్నెక్కి కార్తవీర్యుని రాజధాని ఏమిటిట, ఆ పట్టణం పేరు మాహిష్మతీపురం అనేటువంటి పట్టణానికి వెళ్ళాడుట. మంచి మాటలతో కామధేనువు యొక్క దూడనిమ్మని చెప్పి అడిగితే ఆ రాజు తిరస్కరించాడుట కార్తవీర్యార్జునుడు. అందువలన కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి పరశురాముడు దిగాడు అని చెప్పి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.
పుత్రాణామయుతేన సప్తదశభిశ్చాక్షౌహిణీభిర్మహో సేనానీభిరనేకమిత్రనివహైర్వ్యాజృంభితాయోధనః సద్యస్త్వత్క కుఠారబాణవిదలన్నిశేషసైన్యోత్కరో భీతిప్రద్రుతనష్టశిష్టతనయస్త్వామాపతద్దైహయః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, కార్తవీర్యార్జునుడు తన యొక్క 10,000 మంది పుత్రులతో 17 అక్షౌహిణుల సైన్యముతో మహావీరులైన సేనాధిపతులతో ఇంకను అనేకులైన తన మిత్రులతో కలిసి భయంకరముగా యుద్ధము చేయనారంభించెను. వెంటనే నీవు నీ బాణములచే గొడ్డలిచే సమస్త సైన్యమును సంహరించితివి. కార్తవీర్యార్జునుని కుమారులలో చనిపోగా మిగిలిన వారు భీతిల్లి పారిపోయిరి. అప్పుడు ఆ హైహయుడు స్వయముగా పరశురాముని రూపమున ఉన్న నీపై దుమికెను అని. ఇహ యుద్ధానికి సంసిద్ధులయ్యారు కదా. మంచి మాటలతో కామధేనువు యొక్క దూడనిమ్మని అడిగినా గాని కార్తవీర్యార్జునుడు తిరస్కరించాడు కదా. అప్పుడు యుద్ధానికి దిగినప్పుడు కార్తవీర్యార్జునుడు తన యొక్క 10,000 మంది పుత్రులతో 17 అక్షౌహిణుల సైన్యంతో మహావీరులైన సేనాధిపతులతో అనేకులైన మిత్రులతో కలిసి భయంకరంగా యుద్ధం చేయనారంభిస్తే ఈ యొక్క పరశురాముడు బాణాలచే గొడ్డలిచే సమస్త సైన్యాన్ని కూడా సంహరించారుట. అయితే 10,000 మంది కదా కార్తవీర్యార్జునుని యొక్క పుత్రులు. వారిలో కొంతమంది సంహరించబడగా మరికొంతమంది భయంతో పారిపోయారుట. అప్పుడు హైహై రాజుల యొక్క కాలం అని చెప్పి మొదట్లో చెప్పుకున్నాం కదా. ఆ హైహయుడు స్వయముగా పరశురాముని రూపమున ఉన్న నీపై దుమికెను తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. లీలావారిత నర్మదా జలవలల్లంకేశ గర్వాపః శ్రీమద్బాహు సహస్రముక్త బహుశస్త్రాస్త్రం నిరుంధన్నముం చక్రే త్వయ్యథ వైష్ణుపి విఫలే బుద్ధ్వా హరిం త్వాం ముదా ధ్యాయంతం చిత సర్వదోషమవధీః సోగాత్ పరం తే పదం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, ఒకానొకప్పుడు కార్తవీర్యార్జునుడు పొంగి పొరలుచున్న నర్మదా నదీ జలములను తన 1000 బాహువులచే అవలీలగా అడ్డగించి ఉండెను. ఆ సమయమున అతడు తనపై యుద్ధమునకు వచ్చిన రావణాసురుని యొక్క గర్వమును అణిచియుండెను. అట్టి కార్తవీర్యార్జునుడు తన సహస్ర బాహువులచే నీపై అనేక శస్త్రాస్త్రములను ప్రయోగింపగా నీవు వాటినన్నిటినీ నిరోధించితివి తండ్రి. చివరకు అతడు నీ మీద ఒక దివ్యాస్త్రమును ప్రయోగించగా అది కూడా నీ చేతిలో విఫలమయ్యను. దానిని బట్టి నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణుడవే అని గ్రహించి అతడు నిన్ను ధ్యానింపసాగెను. అంతటా నీవు అతని బాహువులను ఖండించి అతనిని సంహరించితివి. నీ చేత మరణించుట వలన అతను వైకుంఠమునకు చేరెను అని. ఇది మనం దత్తపురాణంలో చెప్పుకున్నాం ఈ అంశం కూడా. కార్తవీర్యార్జునుడికి 1000 బాహువులు కదా. ఆ 1000 చేతులతో ఏం చేస్తారంటే ఒకసారి పొంగి పొరలుచున్నటువంటి నర్మదా నదీ జలాల్ని అవలీలగా ఇట్లా అడ్డగిస్తారనమాట. అడ్డగించేటప్పటికీ ఆ సమయంలో రావణాసురుడు వస్తారు. రావణాసురుడి గర్వాన్ని కూడా కార్తవీర్యార్జునుడు అణుస్తారు. అట్టి కార్తవీర్యార్జునుడు సహస్ర బాహువులచే అనేక శస్త్రాస్త్రాలను ప్రయోగిస్తే ఈ యొక్క పరశురాముడి మీదకి వాటన్నిటినీ కూడా నిరోధించావు తండ్రి. చివరకు ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగిస్తే అది కూడా నిష్ఫలమవుతుంది. అప్పుడు ఇహ పరశురాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని చెప్పి కార్తవీర్యార్జునుడికి అర్థమవుతుందన్నమాట. అర్థమయ్యి ఇహ పూర్ణ ఏకాగ్ర మనస్కుడై స్వామివారిని ధ్యానిస్తూ ఉంటే
అప్పుడు పరశురాముడు అతని 1000 బాహువులను ఖండించి అతనిని సంహరించితివి. నీ చేత మరణించుట వలన, అనగా పరశురాముడు ఎవరి అవతారం? శ్రీ మహావిష్ణువు అవతారం కదా. అందుకని పరోక్షంగా నీ చేత మరణించుట వలన మహావిష్ణువు చేతిలో అతను సంహరించబడినాడు కాబట్టి వైకుంఠమునకే కార్తవీర్యార్జునుడు వెళ్ళినాడు అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. భూయో మర్షిత హైహయాత్మజగణైస్తాతే హతే రేణుకాం ఆజ్ఞానం హృదయం నిరీక్ష్య బహుశో ఘోరాం ప్రతిజ్ఞాం వహన్ ధ్యానానీతరథాయుధస్త్వమకృత విప్రద్రుహ క్షత్రియాన్ దిక్చక్రేషు కుఠారయన్ విశిఖయన్ నిహ క్షత్రియాం మేదినీం. స్వామి, నీవు కార్తవీర్యార్జునుని చంపినందువలన అతని పుత్రులు కోపించి నీవు లేని సమయమును చూచుకుని నీ తండ్రిని వధించిరి. అప్పుడు నీ తల్లి రేణుక దుఃఖముచే పదే పదే గుండెలు బాదుకుని ఏడ్చుచుండగా చూచి నీవు క్షత్రియులనందరూ చంపుదును అని భయంకరమైన ప్రతిజ్ఞ చేసితివి. తరువాత మరల మహోదరుని ధ్యానించి ఆయుధములను రథమును తీసుకుని అన్ని దిక్కుల యందు ఉన్న బ్రహ్మద్వేషులైన రాజులందరూ గొడ్డలిచే నరుకుచు బాణములచే కొట్టుచు భూమండలమున క్షత్రియులే లేకుండా చేసితివి తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కార్తవీర్యార్జునుణ్ణి సంహరించాడు పరశురాముడు అని తెలుసుకుని కొంతమంది పుత్రులేమో సంహరించబడినారు, కొంతమంది ఏమో భయంతో పారిపోయారు, 10,000 మంది పుత్రుల్లో అని చెప్పుకున్నాం కదా. అయితే ఆ బ్రతికిన కొందరు పుత్రులు కోపించి పరశురాముడు ఆ యొక్క ఆశ్రమంలో లేని సమయం చూసుకుని జమదగ్ని మహర్షిని వధించారుట అమ్మ. అప్పుడు రేణుకామాత దుఃఖముచే పదే పదే బాధపడుచూ ఏడుస్తూ ఉండగా పరశురాముడు క్షత్రియులనందరినీ కూడా చంపుదును అని చెప్పి భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడుట. తరువాత మరల మహోదరుని, ఇందాక కూడా మహోదరుని ధ్యానించారని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు కూడా మహోదరుని ధ్యానించి ధనస్సు గొడ్డలి బాణములను పొందారని చెప్పుకున్నాం, రథం సారథి అట్లా. అయితే ఇప్పుడు కూడా మరల మహోదరుని ధ్యానించి ఆయుధములను రథమును తీసుకొని అన్ని దిక్కులందు ఉన్న బ్రహ్మద్వేషులైన రాజులందరినీ, ఆ రోజుల్లో బ్రాహ్మణులని ద్వేషిస్తూ ఉన్నారు, వేదాలను ద్వేషిస్తూ ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. అలాంటి రాజులందరినీ కూడా గొడ్డలిచే నరుకుచు బాణములచే కొట్టుచు ఇహ భూమండలమునే క్షత్రియులనే వాళ్ళెవరూ లేకుండా చేసేశారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తాతో జీవన కృపాలక కులం త్రిః సప్త కృత్వో జయన్ సంతర్ప్యాథ సమంత పంచక మహారక్త హ్రదౌఘే పితॄన్ యజ్ఞేక్ష్మామపి కాశ్యపాదిషు దిశన్ సాల్వేన యుధ్యన్ పునః కృష్ణో నిహనిష్యతీతి శమితో యుద్ధాత్ కుమారైర్భవాన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తరువాత నీ తండ్రిని తిరిగి బ్రతికించుకుని 21 మారులు భూమండలమునంతయు తిరిగి క్షత్రియులనందరినీ సంహరించితివి స్వామి. రాజుల రక్తపుటేరులతో నిండిన సమంతక పంచకమున పితృదేవతలకు తర్పణములు చేసితివి. తరువాత యజ్ఞము చేసి అందు నీవు జయించిన భూభాగమునంతయు కశ్యపుడు మొదలైన బ్రాహ్మణులకు దానము చేసితివి తండ్రి. తరువాత ఒకప్పుడు సాల్వునితో యుద్ధం చేయునప్పుడు సనకసనందనాది బ్రహ్మపుత్రులు నీతో ఇతనిని శ్రీకృష్ణుడు చంపును, కావున వీనితో యుద్ధం చేయవద్దు అని కోరుట వలన సాల్వునితో యుద్ధము చేయక అతనిని వదిలిపెట్టితివి అని. జమదగ్నిని మరలా బ్రతికించుకుని పరశురాముడు
21 సార్లు భూమండలమంతా కూడా తిరిగి తిరిగి క్షత్రియులనందరినీ కూడా సంహరించారుటమ్మా. రాజుల రక్తపుటేరులతో నిండినటువంటి సమంత పంచకమున ఆ యొక్క పితృదేవతలందరికీ తర్పణాలు చేశారుట. తరువాత యజ్ఞం చేసి ఆ యజ్ఞానికి ఎవరిని ఆహ్వానిస్తాడు? సాక్షాత్తు దత్తాత్రేయుడే గురువుగా ఉండి యజ్ఞం చేయిస్తారని మనం దత్తపురాణంలో చెప్పుకున్నాం. యజ్ఞం చేసి అందు నీవు జయించినటువంటి భూభాగమునంతయు కశ్యపుడు మొదలైన బ్రాహ్మణులకందరికీ దానం చేశావు తండ్రి. ఒకప్పుడు సాల్వుడు అనేటువంటి వానితో యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు సనకసనందనాది బ్రహ్మపుత్రులందరూ కూడా వచ్చి ఈ సాల్వుడిని శ్రీకృష్ణుడు సంహరిస్తారు, కావున ఇతనితో మీరు యుద్ధం చేయవద్దు అని కోరేటప్పటికీ సాల్వునితో యుద్ధం చేయకుండా అతనిని వదిలిపెట్టారుట. కారణం అది, సాల్వుడిని వదిలిపెట్టినటువంటి కారణం అది. క్షత్రియుడైనప్పటికీ వదిలారు, ఎందుకంటే ఈ శ్రీకృష్ణుడు సంహరిస్తాడు అని సనకసనందనాది బ్రహ్మపుత్రులు సూచించటం వలన. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. న్యస్యాస్త్రాణి మహేంద్ర భూభృతి తపస్తన్వన్ పునర్మజ్జితాం గోకర్ణావధి సాగరేణ ధరణీం దృష్ట్వార్ధితస్తాపసైః ధ్యాతే శ్వాసధృతానలాస్త్రచకితం సింధుం స్రువక్షేపణాత్ ఉత్సార్యోద్ధృత కేరళో భృగుపతే వాతే సంరక్షమాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. భార్గవరాముని రూపమున ఉన్నవో గురువాయూరప్ప, నీ అస్త్రశస్త్రములనన్నిటినీ వదిలి మహేంద్ర పర్వతమున అప్పుడు తపస్సు చేయుచుంటివి. అప్పుడు గోకర్ణము వరకు ఉన్న భూభాగమంతయు సముద్రమున మునిగియున్నందు వలన దానిని ఉద్ధరింపుమని అచ్చటి మునులు నిన్ను కోరిరి. అందువలన నీవు ఆగ్నేయాస్త్రమును ధ్యానింపగా సముద్రుడు భయపడి నీవు శృవమును విసిరినంత మేరకు దూరముగా జరిగెను. ఈ విధముగా ప్రాచీన కేరళం ఏర్పడినది. అట్టి పరమాత్మ నన్ను రక్షింపు తండ్రి అని. భార్గవరాముడి రూపంలో ఉన్నటువంటి ఓ గురువాయూరప్ప, అస్త్రశస్త్రాలన్నిటినీ వదిలి ఆ యొక్క పరశురాముడు మహేంద్ర పర్వతంలో తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు గోకర్ణం వరకు ఉన్నటువంటి భూభాగం అంతా కూడా సముద్రంలో మునిగిపోయిందిట. మునులంతా కూడా కొంచెం ఉద్ధరించండి అని చెప్పి ప్రార్థన చేస్తే ఆగ్నేయాస్త్రాన్ని ధ్యానిస్తే సముద్రుడి భయపడి శృవమును విసిరినంత మేరకు అన్నమాట. అంటే శృవము అంటే ఏమిటి? ఇక్కడ గొడ్డల అంతవరకు కూడా దూరంగా జరిగితే ఇహ ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ సముద్రంలో మునిగినటువంటి ప్రదేశం మరి కొంత ప్రాప్తించింది కదా సముద్రుడు దూరంగా జరిగేటప్పటికీ, దానినే కేరళ, ఆ విధంగా కేరళ దేశం ఏర్పడిందిట. ఏమ్మా, అట్టి పరమాత్మ ఓ గురువాయూరప్ప నన్ను రక్షింపు తండ్రి అని చెప్పి శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పరశురామావతారం అను 36వ దశకం సమాప్తం. నవమ స్కంధ పరిచ్ఛేదం సమాప్తం. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. శుభం భవతు.